కాంగ్రెస్ తెలుగు ప్రజలకు అన్యాయం చేసిందని అందుకే చిరంజీవితో పాటు ఆ పార్టీలో చేరలేదని మాజీ ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. తాను ఎప్పటికీ చిరంజీవి అభిమానినేనని ఈ స్థాయి కారణం కూడా అదేనని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై వైసీపీ విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లుగా చెప్పారు. తానెప్పుడూ అధికారాన్ని ఆశించలేదని ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటారంటున్న కన్నబాబుతో మా ప్రతినిధి శేషు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. ఏదైతే చిరంజీవి మీద అభిమానంతో పీఆర్పీలో చేరారు, ఆ తర్వాత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినాయండి సార్ చెప్పండి. ఇప్పుడు పార్టీ మారాలనే నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? అందులో వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నేను 2009లో ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజకీయాల్లో రావడానికి కారణం చిరంజీవి గారు. ఆ రోజు ఆయన నన్ను రాజకీయాల్లోకి రమ్మని ప్రోత్సహించి టికెట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ ఇవాళ నిలబడడానికి ఆయన కారణమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది పీఆర్పీ. మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసాం. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభజన కోసం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చాలా కలిచివేసింది. ప్రజలందరూ కూడా చాలా దారుణమైన అవమానం జరిగింది, ఇది మనకి చాలా అన్యాయం జరిగిందనే భావనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడం సరైనది కాదని 2014 ఎన్నికల్లో మేము నిర్ణయం తీసుకుని మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేమందరం కలిసి ఇండిపెండెంట్గా పోటీ చేసాం. ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు 44,000 ఓట్లు వచ్చాయి మాకు. అంటే మేము ఒక పార్టీగానే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాం ఇండిపెండెంట్గా. అయితే ఇవాళ ఒక బలమైన వేదిక మించి పనిచేయాల్సిన ఆవశ్యకత కనపడుతుంది. ఈ రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం బలమైన వేదిక మీద పనిచేయాలి. ఇండిపెండెంట్గా ఎక్కువ కాలం మనం పని చేయలేము, మనం ఒక్కడమే సరిపోదు, ఇంకా బలమైన వేదిక కూడా కావాలి అని మేము అనుకున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి రమ్మనమని చెప్పి ఆహ్వానం వచ్చినప్పుడు మేమందరం కూడా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుని ఈ పార్టీ ద్వారా ప్రజల కోసం పనిచేద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇవాళ ఇక్కడ జాయినింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మీతో పాటు ఎంతమంది కార్యకర్తలు ఈరోజు పార్టీలో చేరారు కదా? నాకు వేలాది మంది కార్యకర్తలు ఇవాళ జాయిన్ అవుతా ఉన్నాం. ఎందుకంటే మాకు మన ఇండిపెండెంట్గా 44,000 ఓట్లు వచ్చాయి. ప్రజలందరూ కూడా ఆ రోజు దాదాపుగా మమ్మల్ని ఆదరించిన పరిస్థితి. అంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చిన తర్వాత మీ ఎంతమంది చేరుతున్నాం అనే ప్రశ్న ఉందండి. ఒక పార్టీ ఇవాళ దానిలో చేరుతున్న పరిస్థితి. ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి ఇలాగ నాతో పాటు చాలా వేలాది సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా ఒక టీం వర్క్ చేస్తూ ఉన్నాం. నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన రూపురేఖలు మార్చాం. ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా మేము ఆ రోజు మంజూరు చేయించిన పనులే చాలా వరకు జరుగుతూ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ కానీ పనులు కానీ. కాబట్టి చిత్తశుద్ధితో పనిచేయగలిగిన టీం ఇది. మేము ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం. అంటే ఈ యువబేరి భారీ స్థాయిలో జరుగుతున్న ఈ యువబేరి ద్వారా మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? అంటే యువబేరి అనేది పార్టీ కార్యక్రమం అండి. యువబేరి తర్వాత ఒక బహిరంగ సభ జరుగుతోంది. ఆ సభలో నేను, నాతో పాటు మా నాయకులు పెద్ద సంఖ్యలో ఇవాళ చేరుతూ ఉన్నాం. తప్పకుండా మేము ఈ వేదిక నుంచి, ఈ పార్టీ నుంచి బలమైన సేవలు, అంటే ఇంకా బలమైన గళాన్ని వినిపించి ప్రజలకు చేరుగా వెళ్ళగలుగుతాం నమ్ముతున్నాం. ఏదైతే అధికారం కోసం మేము పార్టీ మారాలనుకోవడం లేదు, కేవలం ప్రజా ప్రయోజనాలు. ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేకత సంపాదించుకుంది, అలాగే బీజేపీ కూడా ఆంధ్ర ప్రజలను మోసం చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవకు మేము అంకితం అవుతామని చెప్పేసి కూడా కన్నబాబు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వాసుతో శేషు, HM టీవీ, కాకినాడ నుండి.